సుదూర ప్రాంతాలకు సైతం సులువుగా వెళ్లే సౌకర్యం ఇప్పుడుంది. అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడమే. కానీ సాంకేతిక సమస్యలు ఆ సేవలకు అంతరాయం కలిగిస్తున్నాయి. అదే సందర్భంలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో విమాన ప్రయాణాలు చేయడానికి జనం సందేహిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం ఇండిగో విమానాల సర్వీసులు రద్దు కావడమే ఇందుకు ఉదాహరణ. 2-3 రోజుల్లోనే దాదాపు 300కు పైగా విమానాలు ఇండిగో సంస్థ రద్దు చేయడం సమస్య తీవ్రతకు అడ్డం పడుతోంది. సన్ స్ట్రోక్ కారణంగా ఇటీవల ఎయిర్ బస్ విమాన సర్వీస్ కూడా రద్దయిన విషయం తెలిసిందే. మరి లోహ విహంగాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు ఏంటి? వాటిని పరిష్కరించడానికి విమాన సంస్థలు ఏం చేస్తున్నాయి? ప్రయాణాలను సులభతరం చేస్తున్న విమానయాన సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 2-3 రోజులుగా ఇండిగో సంస్థ విమాన సర్వీసుల్లో అంతరాయం కలగడమే ఇందుకు కారణం. 1400కు పైగా విమానాలు ఆలస్యం కాగా సుమారు 300కు పైగా విమానాలు రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొద్ది రోజుల ముందు ఎయిర్ బస్ విమానాల్లో కూడా ఇదే తరహా సమస్య ఎదురైంది. సన్ స్ట్రోక్ కారణంగా 6000కు పైగా విమాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. సమస్య పరిష్కరించిన గంటల వ్యవధిలోనే ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్యలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. అసలే అహ్మదాబాద్ ప్రమాదాన్ని మరిచిపోలేకపోతున్న విమాన ప్రయాణికుల్ని వరుసగా కలవరపెడుతున్న ఘటనలు ఇవి. దీనికి తోడు ముగిసిన సేఫ్టీ సర్టిఫికెట్తోనే ఓ ఎయిర్ బస్ ఫ్లైట్ సేవలు కొనసాగించినట్లు డీజీసీఏ గుర్తించడం మరింత కలవరపెడుతోంది. ఇవేగాక విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు విమానయాన సంస్థలకే సవాళ్లు విసురుతున్నాయి. విమాన ప్రయాణాలు సురక్షితమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఉదాహరణకు ఇండిగో తీసుకుంటే ఇది దేశంలో విమానయాన సంస్థల్లో ఒకటి పెద్దది. ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఉన్నది. పౌర విమానయాన గణాంకాల ప్రకారం రోజుకు 2200 విమానాలు దేశ విదేశాలకు నడిపిస్తోంది. అలాంటిది సాంకేతిక సమస్యతో సుమారు 1400కు పైగా విమానాలను ఆలస్యంగా నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రతి 3 2 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2న కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. అంతేకాదు 2-3 రోజుల్లోనే దాదాపు 300కు పైగా ఇండిగో విమానాలు రద్దు కావడం గమనార్హం. వీటిలో ఢిల్లీ ముంబై, ఢిల్లీ బెంగళూరు, ముంబై బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించేవే ఎక్కువ ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బుధవారం ఢిల్లీ ఎయిర్పోర్టుల్లోనే దేశీయ, అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ముంబై విమానాశ్రయంలో దాదాపు 33 విమానాలది ఇదే పరిస్థితి. ఆడ క్యాన్సిల్ చేసి ఈడ 450 ఉంటే 750 పెట్టిరా. ఇండిగో విమానాలు రద్దు కావడం, ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. సమాచారం లేకుండా ఫ్లైట్లు రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో చాలా మంది రైళ్ల కోసం పరుగులు తీశారు. విమానాల ఆలస్యం నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ సేవా పోర్టల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒక్క రోజులోనే ఇండిగోపై 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. సేవల్లో అంతరాయంపై ఆ సంస్థ కూడా స్పందించింది. ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రీఫండ్ వంటివి చేస్తున్నట్లు తెలిపింది. విమానాల సేవల్లో అంతరాయానికి గల కారణాలేంటని చూస్తే చిన్నపాటి సాంకేతిక లోపాలు, శీతాకాలానికి సంబంధించిన షెడ్యూల్ మార్పుల వల్ల సర్వీసుల్లో అంతరాయం అంటోంది ఇండిగో. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన రద్దీ, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే ఉద్యోగుల విధుల్లో సర్దుబాట్లు వంటివి సర్వీసుల రద్దుకు కారణాలుగా పేర్కొంది. డీజీసీఏ మాత్రం పైలట్ల కొరతే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. పైలట్ల విధుల నియంత్రణ, విమానాల రద్దుపై విచారణ జరుపుతున్నామని, దీనిపై ఇండిగోకు నోటీసులిచ్చామని వెల్లడించింది. కొనసాగుతున్న రద్దీలను పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు సంస్థతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇదే చెప్పింది. డీజీసీఏ తీసుకొచ్చిన విమాన విధుల సమయ పరిమితి, ఎఫ్డీటీఎల్ వల్ల పైలట్ల కొరతే సమస్యకు కారణమంది. మేజర్ ఇష్యూ షార్టేజ్ ఆఫ్ పైలట్స్ అండ్ షార్టేజ్ ఆఫ్ క్యాబిన్ క్రూ అండి. పైలట్ల కొరత, క్యాబిన్ క్రూ కొరత రీసెంట్గా ఇది ఒక ఇష్యూ అయింది. యాక్చువల్లీ November 1 నుండి ఒక పైలట్ ఫటీగ్ మేనేజ్మెంట్ రూల్స్ ఇష్యూ చేశారు డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్.
వాళ్ళు ఇష్యూ చేసిన రూల్స్ ప్రకారము పైలట్స్ రెస్ట్ పీరియడ్ పెంచారు, డ్యూటీ పీరియడ్ తగ్గించారు, ఇంక్లూడింగ్ క్యాబిన్ క్రూ. దీనివల్ల ఇట్ ఇస్ వాట్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అండి. ఇలా చేయడం వల్ల రోస్టింగ్ చేయడం అంటే పైలట్స్ని ఇప్పుడు ఉన్న పైలట్స్ అంతే, ఉన్న స్ట్రెంత్ అంతే, వాళ్ళని ఆ డ్యూటీ అవర్ సెట్ చేయాలంటే దానివల్ల ప్రాబ్లం ఒకటి వచ్చింది. క్యూములేటివ్ ఎఫెక్ట్ ఉంది ఇది. దీనివల్ల పైలట్ షార్టేజ్, క్యాబిన్ క్రూ షార్టేజ్ వచ్చింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఈ డ్యూటీ అవర్స్ మెయింటైన్ చేయడం ఇష్యూ తప్పదు. ఇట్ ఈస్ అ రూల్. ఆ రూల్ ఫాలో అవడం వల్ల ఏమైందంటే ఫ్లైట్ డీలేస్ యాజ్ మచ్ as 10 to 11 hours, ఫ్లైట్ రీస్కెడ్యూలింగ్ అవ్వడము, కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. మిగతా వాటితో పోలిస్తే ఇండిగో విమాన ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది ఇండిగో విమానాలకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఎక్కువ ఆక్యుపెన్సీతో రాత్రి వేళల్లో కూడా అధికంగా విమానాలు నడిపిస్తోంది ఇండిగో. ట్రిప్స్ ఎక్కువగా ఉండటం వల్ల హోల్డింగ్ సమయం తగ్గిపోతుంది. దీంతో పైలట్లు, సిబ్బందిపై అధిక పనిభారం పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు ఇండిగో సంస్థ నియామకాలు కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులను తీసుకోకుండా ఉండేందుకు ఒప్పందాలు చేసుకుంది. పైలట్ల జీతాల పెంపు కూడా నిలిపివేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. అలాగే ఫేజ్ 1 ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ అమల్లోకి వచ్చిన తర్వాత పైలట్ల సెలవులు తగ్గించింది. ఫేజ్ 2 అమల్లోకి వచ్చాక పైలట్ల సెలవు రోజులను ఈఎల్ వంటి వాటి ద్వారా తిరిగి కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. సాంకేతిక సమస్యలతో పాటు ఇవి కూడా ఇండిగో విమానాల అంతరాయానికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పైలట్స్ తెలిపింది. आपके पास मैन पावर नहीं है, मालूम है मेरे को. इधर वाले तो फ्लाइट डिले काय को डिले रहता है जी, काय को डिले रहता है. क्या प्रॉब्लम है? वेदर प्रॉब्लम है? क्या प्रॉब्लम है? मैंने बोला ही नहीं वेदर प्रॉब्लम. हाँ मैं काय को बोल रही है स्वामी, कल से वही बात बोल रहे, कल से वही बात बोल रहे, आज नहीं बोल रहे, कल से वही प्रॉब्लम बोल रहे. सब लोग वेदर प्रॉब्लम, सिस्टम प्रॉब्लम, वेदर प्रॉब्लम, सिस्टम प्रॉब्लम दोनों. ఇటీవల ఎయిర్ బస్ విమాన సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడింది. A320 మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తింది. సూర్యుడి నుంచి వచ్చే ఆవేశిత రేణువులు, విద్యుదయస్కాంత తరంగాలను సౌర రేడియోధార్మికతగా పేర్కొంటారు. వాటి వల్ల ఆ విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతింది. దీంతో సాఫ్ట్వేర్లో మార్పులు చేయాల్సి వచ్చింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 6000 ఎయిర్ బస్ విమానాలకు అప్గ్రేడేషన్ అవసరమైంది. దీనివల్ల A320 విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు విమానయాన సంస్థలకు ఈ సందర్భంగా ఎయిర్ బస్ క్షమాపణలు చెప్పింది. దీంతో ఎయిర్ బస్ సంస్థ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ విమాన సర్వీసుల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ను పూర్తి చేసింది. ఈ మధ్య కాలంలో చాలా వరకు విమాన సంస్థలు ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అందుకే విమాన ప్రయాణాల్లో సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల అభిప్రాయం. వాటిని ముందుగానే గుర్తించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీజీసీఏ పైనే ఉంది. ఎందుకంటే సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే నెల రోజుల పాటు దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి రాకపోకలు కొనసాగించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎయిర్ వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ లేకుండానే నవంబర్లో ఎయిర్ ఇండియాలోని ఎయిర్ బస్ విమానం సర్వీసులు కొనసాగించింది. వాణిజ్య విమానాల కార్యకలాపాలకు ఈ ఎయిర్ వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ తప్పనిసరి. విమానం రాకపోకలు సాగించే విధంగా అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తుందని ఇది ధృవీకరిస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ కండిషన్ రికార్డులను విస్తృతంగా సమీక్షించిన తర్వాత ఈ సర్టిఫికేట్ ఇస్తుంది. దీనిని ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతర్గత తనిఖీల్లో ఈ భద్రతా వైఫల్యం బయటపడినట్లు సమాచారం. ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవియేషన్ నిపుణులు సూచిస్తున్నారు. I've met some people who already spent 8 to 10 hours in the airport, and it is not a good sign. I think India has to get its act together. But these kind of problems are unexpected, and I think in days to come, I think they should sort it out. How we should not repeat the mistake again, because it impacts hotels because they have done reservations, and consumers also will end up losing a lot of money and time. Right, so hope things recover, and hope I'm sure I think it's just a matter of time. అహ్మదాబాద్ ప్రమాద ఘటన లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. ఈ తరుణంలో ఈ తరహా సాంకేతిక సమస్యలు విమాన ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అలాగే ఎయిర్ వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ లేకుండానే ఓ ఎయిర్ బస్ విమానం ఎగరడం మరింత సెక్యూరిటీ పర్యవేక్షణ పట్ల అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ కూడా విమాన ప్రయాణికులకు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇందుకు పౌర విమానయాన శాఖ తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా విమాన సంస్థలు తగు చర్యలు తీసుకోవాలి. అందుకు డీజీసీఏతో కలిసి పనిచేయాలి.
సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణాల ప్రణాళిక చేసుకోవాలి. ముఖ్యంగా సెక్యూరిటీ ప్రమాణాలు తప్పకుండా పాటించాలి. అప్పుడే విమాన ప్రయాణాలు సాంకేతిక లోపం లేకుండా, ప్రయాణికులకు భయం లేకుండా సాఫీగా సాగే అవకాశం ఉంది.